హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా స్పిరిచువల్ గా ఏ వీడియో వచ్చినా కమెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. సుమన్ టీవీలో స్పిరిచువల్ కి సంబంధించి చాలా క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు. సో ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ లో చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం స్ట్రెస్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి స్పిరిచువల్ గా ఉండాలని ఉంది. బట్ స్పిరిచువల్ గా వెళితే మన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి మనతో మాట్లాడడానికి సాయి కృష్ణ గారు సిద్ధంగా మాట్లాడేద్దాం. నమస్కారం సాయి కృష్ణ గారు. నమస్తే అండి. సో మొదటిగా బేసిక్ గా మనం ప్రతి వీడియోలో కూడా మన నిత్య జీవితంలో మనం ఉరుకులు పరుగులతో మన జీవితం అయితే కొనసాగుతుంది. బట్ ప్రతి ఒక్కరికి అనేది పంచభూతాల మీద ఒక నమ్మకం ఉంది. చాలా వరకు లైఫ్ లో చేంజెస్ తీసుకొస్తుందని ఒక బిలీవ్ ఉంది. స్పిరిచువల్ గా ప్రతి ఒక్క వీడియోలో మనం అందరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం. ఈ రోజు మెయిన్ గా డబ్బు గురించి తెలుసుకుందాం సార్. అంటే ఉన్నోడికి లేనోడికి కంపల్సరీ డబ్బు అనేది చాలా అవసరం. ఎంత మనం మంచితనంగా ఉన్నా కూడా డబ్బు లేనిదే ఒక అడుగైతే ముందుకు పడదు, ఒక రోజు అయితే మనకు గడవదు. అది అందరికీ తెలిసిన విషయం. బట్ స్పిరిచువల్ గా కొన్ని విషయాలు చూస్తే డబ్బుని ప్రేమించాలి అని చెప్తూ ఉంటారు చాలా మంది స్పిరిచువల్ గురుస్. అసలు డబ్బుని ఎందుకు ప్రేమించాలి? నిజంగానే డబ్బుని ప్రేమించడం వల్ల లాభాలు కలుగుతాయా? నమ్మచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు డబ్బు చాలా మంచిది, నాకు ప్రతి అవసరానికి ఉపయోగపడుతుంది, నాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తీరుస్తుంది అన్నప్పుడు డబ్బు కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అన్నారు చాలా హ్యాపీగా ఉందని, సేమ్ ఒక వ్యక్తి పట్ల మనం ఎలాంటి వ్యక్తిత్వంతో ఉంటామో డబ్బు పట్ల కూడా అలాంటి వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీ పట్ల చూపించిన ఈ వర్డ్స్ మీకు ఏవైతే చెప్పానో, మీరు ఎలాగైతే హ్యాపీగా ఫీల్ అవ్వరో డబ్బు పట్ల కూడా మనం పదే అలాంటి వర్డ్స్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే డబ్బు కూడా నిజంగా మన లైఫ్ లోకి రావడం అనేది జరుగుతుంది. దానికే డబ్బును ప్రేమించాలనేది. ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారంటే ఇంటర్నల్ గా డబ్బు కోరుకుంటున్నారు, బయటకు వచ్చే లోపల డబ్బును ద్వేషిస్తున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి మూమెంట్, ప్రతి క్షణం మీ దగ్గర నుంచి డబ్బు ఎన్ని రకాలుగా ఖర్చు పెడుతున్నారు, రోజుకి ఎన్ని పూటలు ఖర్చు పెడుతున్నారు, డబ్బు ఖర్చు పెట్టే ప్రతిసారి, డబ్బు మీ దగ్గరకు వచ్చే ప్రతిసారి ఈ విధంగా ప్రేమతో కూడిన వర్డ్స్ డబ్బు పట్ల మనం పలికామనుకోండి, ఖచ్చితంగా డబ్బును మనం ప్రేమించాల్సిన అవసరం లేదు. డబ్బు మనల్ని ప్రేమిస్తుంది, డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. దానికే ప్రతిసారి డబ్బును ప్రేమించమని ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉండడం వల్ల డబ్బు మన దగ్గరకు వస్తుంది. అయితే ఇప్పుడు మనం బేసిక్ గా ఏంటంటే మీరు అన్నట్టు ఇంటర్నల్ గా కోరుకుంటున్నాం కారు కావాలి, బంగ్లా కావాలి అని. అంటే డబ్బుని ఇష్టపడుతున్న భ్రమలో ఉంటున్నాం, నిజంగా అయితే డబ్బుని ఇష్టపడట్లేదు. నిజంగా డబ్బుని ఇష్టపడట్లేదు. నిజంగా ఒక వ్యక్తి డబ్బుని ఇష్టపడ్డాడు అనుకోండి, ఖచ్చితంగా డబ్బు అనేది ఆయన లైఫ్ లోకి వచ్చి తీరుతుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ డబ్బు గురించి వ్యతిరేకమైన ఆలోచనలతో బయట సమాజంలో ఉంటున్నాడు, ఇన్నర్ లో మాత్రం డబ్బు కావాలి అనుకుంటున్నాను. నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి క్షణం డబ్బు పట్ల, మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే డబ్బు పట్ల ప్రేమతత్వము, కృతజ్ఞ భావం ఉంటుందో ఖచ్చితంగా మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు అనేది మన జీవితంలోకి రావడం జరుగుతుంది. ఓకే సాయి గారు, మీరు ప్రతిసారి చెప్తుంటారు వీడియోలో నాకు డబ్బుని ప్రేమించండి, ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజున మీరు అనుకున్నది సాధిస్తారంటుంటారు. ఈ ప్రేమతత్వం ఉండాలంటారు. అంటే ఆ ప్రాసెస్ ఏంటి? బేసిక్ గా ఏదైనా మనం పని చేసాం అనుకోండి, ఒక ఫార్ములా ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. డబ్బును ప్రేమించడం అంటే మన లోపల అనుకోవాలా, విశ్వానికి చెప్పాలా, పంచభూతాలకి చెప్పాలా? ఎలా అసలు ఆ ప్రేమించడం, ఆ ఫార్ములా ఏమన్నా చెప్తారా? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉదయం జర్నీ స్టార్ట్ అయింది అనుకోండి, నైట్ ఎండింగ్ లోపు ప్రతిరోజు ఒక వ్యక్తి ఎన్నిసార్లు కావాలంటే ఆయన పాకెట్ నుండి డబ్బులు అన్నిసార్లు బయటకు వెళ్తూ ఉంటుంది. బయట మనం ఏది చేయాలన్నా డబ్బుతో కూడుకొని ఉంటుంది. అలాంటప్పుడు నేను ఏం చెప్తాను, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాను, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు బాధపడుతుంటారు చాలా మంది. 100కి 90% పీపుల్స్ ఇలాగా బాధపడుతుంటారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అలా ఉండకూడదండి. డబ్బును మనం ఎప్పుడైతే బాధతో, కష్టంతో నా దగ్గరికి రావట్లేదని ఖర్చు చేస్తూ ఉంటామో డబ్బు అనేది అలాగే వెళ్ళిపోతుంది, మన దగ్గరికి రాకుండా. డబ్బును ప్రేమతో ఎప్పుడైతే ఖర్చు పెడతామో మన దగ్గర నుంచి వెళ్ళిన డబ్బు రిటర్న్ గా రెట్టింపై మన దగ్గరకు వస్తుంది. ఓకే, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఏం అర్థం అవుతుందంటే సార్, ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలకు సంబంధించిన బిల్లు వచ్చింది అనుకోండి, అయ్యో 1,00,000 పోతుంది అనే బాధ కాకుండా ఈ 1,00,000 హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకొక 1,00,000 యాడ్ అవుతుంది అన్నట్టు ఆనందంతో ఉండాలంటారు. 100% అండి. ఇప్పుడు చూడండి, అది ఎంతవరకు బ్రెయిన్ లోకి వస్తుంది? అదేగా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులకు మెయిన్ మూల కారణం అక్కడే జరుగుతుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు మీ దగ్గర నుండి పోయింది, ఆ 1,00,000 రూపాయలకు సంబంధించిన మెటీరియల్ మీ దగ్గరకు వచ్చిందా లేదా? అవును. ఆ మెటీరియల్ మీకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? అది ఆత్మ సంతృప్తి చాలా తక్కువ మందికి ఉంటుంది కదండి. అదేనండి, ఈ విధమైన వ్యక్తిత్వంతో ఉంటేనే డబ్బు మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మన దగ్గర నుండి డబ్బు బయటకు వెళ్ళిందంటే అది ఏదో ఒక దానికి ఉపయోగకరంగా బయటకు వెళ్ళి ఉంటుంది. ఫ్రీగా అయితే డబ్బు మనం ఎవరికి ఇవ్వం కదా. నేను ఏం చెప్తున్నట్టే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మనం ఏదో ఒక పర్పస్ పైన ఖర్చు పెట్టింటాం కాబట్టి దానికి మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. ఈ విధంగా ఉండాలి. అంటే డబ్బును ప్రేమించడం అంటే ఈ విధమైన వ్యక్తిత్వంతో ప్రేమించాలి. ఓకే, చాలా బాగా చెప్పారు. డబ్బును ప్రేమించాలి, ప్రేమగా ఖర్చు పెట్టినా ప్రేమగా మీ దగ్గర
దగ్గరకు వస్తుంది అన్నారు. అవును సరే కొంచెం దీని పక్కన పెట్టి ఒకవేళ ఇప్పుడు నేను డబ్బుని ద్వేషించానే అనుకోండి. అవునండి సో పూర్తిగా ద్వేషించాను. ఏంటంటే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఏం సెటిల్ అవ్వట్లేదు, Okay. వస్తుంది వెళ్ళిపోతుంది. చాలా మంది అంటారు శాలరీ పడిందా అంటే ఇప్పుడే వచ్చింది అప్పుడే ఖర్చు అయిపోయింది అంటారు. చాలా మంది నుంచి వింటున్న మాట నేను అది యాక్చువల్లీ. మరి వాళ్ళు డబ్బుని ద్వేషిస్తున్నట్ట? నిజంగానే డబ్బుని ద్వేషిస్తే మనకి నష్టం జరుగుతుందా? డబ్బును ప్రేమగా చూసుకుంటే మీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఓకే. ఏం చెప్పామంటే విశ్వం అనేది వ్యక్తికి సంబంధించింది కాదు, వస్తువుకు సంబంధించింది కాదు. మీరు వస్తువు పట్ల గాని వ్యక్తి పట్ల కానీ మీరు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉంటారో అదే రకమైనటువంటి రిజల్ట్ అనేది ఈ యూనివర్స్ అనేది మనకి ఇస్తుంది. డబ్బును తిడుతూ ఉన్నప్పుడు డబ్బు మన దగ్గరికి రాదు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఒక్కసారి నేను మిమ్మల్ని ఒక్కసారి నెగిటివ్ చెప్పినందుకే మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారు. మనం ప్రతి నిత్యం ప్రతి రోజు డబ్బును నెగిటివ్ గా చూస్తున్నాం, డబ్బును తిడుతూ ఉన్నాం, డబ్బు ఉన్న వాళ్ళని తిడుతూ ఉన్నాము. ఇవన్నీ ఇక్కడ చాలా మంది అంటుంటారు. ఇప్పుడు మనం ఉన్నాము, మన పక్కన ఏదో ఒకటి ఆడి కార్ వెళ్ళింది, ఫార్చునర్ కార్ వెళ్ళింది, రోల్స్ రాయిస్ వెళ్ళింది. మనం ఏమనుకుంటుంటాము, బయట చూసినప్పుడు కార్ బాగుంది అనుకుంటాం, లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుందంటే వీడికి ఎక్కడి నుంచో డబ్బు ఎక్స్ట్రాలు వస్తున్నాయి కాబట్టి కొనుక్కుంటున్నాడు అంటుంది. ఇక్కడ మీరు ఆ కార్ లో ఉన్న వ్యక్తిని తిట్టట్లేదు, ఆ కారును తిట్టట్లేదు, ఆ కారుకు వాడు ఏదైతే పెట్టాడో డబ్బును తిడుతున్నారు. అక్కడ కార్ లో వాడు కూర్చోడానికి మూలం ఏంది? డబ్బు. ఆ డబ్బు ఉండబట్టి వాడు ఆ కార్ లో వెళ్తున్నాడు. అంటే అక్కడ ఏమవుతుందంటే మీరు ఇంటర్నల్ గా డబ్బును తిడుతున్నారు, ఇంటర్నల్ గా డబ్బును ప్రేమిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ. అంతే. బయట ప్రపంచానికి వచ్చే లోపల మనిషి యొక్క ఆలోచనలు పూర్తిగా మారిపోతున్నాయి కాబట్టి డబ్బు మన దగ్గరికి రావట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే ఆధ్యాత్మికానికి మీరు ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తారో డబ్బుకు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వండి అని చెప్తున్నాను. రోజు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి భక్తి భావనతో ఉంటారో టెంపుల్కి ఎందుకు వెళ్తున్నారు? భగవంతుడు మనల్ని చల్లగా చూడాలి, ఆశీర్వదించాలని వెళ్తున్నారు. ఇది కలియుగం. దీంట్లో 90% డబ్బు పైన ఆధారపడి ఉంటుంది. మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి భక్తి భావనతో వెళ్తారో అలాంటి భక్తి భావనతను ప్రేమతత్వంతో కృతజ్ఞ భావంతో డబ్బు పట్ల ఉంటే డబ్బు కూడా మన జీవితంలోకి నిరంతరం వస్తూనే ఉంటుంది. లేకపోతే డబ్బును ద్వేషించడం వల్ల ఏమవుతుందంటే మీరు అడిగారు ఇలా శాలరీ వస్తుంది, ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ రోజు శాలరీ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ శాలరీ వచ్చేలోపు ఈ మధ్యలో మనం డబ్బు పట్ల విపరీతమైన నెగిటివ్ ఆలోచనలతో ఉంటాం. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే యూనివర్స్ అనేది మనం అనుకోకున్నటువంటి ఖర్చులు మనకు దగ్గరకు రావడం జరుగుతుంది. ఈ నెల గ్యాప్ లో మనము ఎక్స్పెక్ట్ చేసిండు అలాంటి ఖర్చులు మన దగ్గరకు వస్తాయి. లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి మన దగ్గరకు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం అలాంటి ఇబ్బందులు మన దగ్గరకు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే యద్భావం తద్భావం. నువ్వు డబ్బుని ద్వేషిస్తున్నావు, డబ్బు ఉన్న వాళ్ళని తిడుతూ ఉన్నావు, డబ్బుని గౌరవించట్లేదు, డబ్బు పట్ల ప్రేమగా ఉండట్లేదు కాబట్టి నీ దగ్గరికి డబ్బు రావట్లేదు. దీని అంతటికి మూలం ఎవరు? మనం. కాబట్టి డబ్బును ప్రేమించడం వల్ల ఇలాంటి మంచి జరుగుతుంది, డబ్బును ద్వేషించడం వల్ల ఇలాంటి నెగిటివ్ అనేది మన దగ్గరికి మనమే తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, సరే. ప్రేమించడం గురించి చెప్పారు, ద్వేషించడం గురించి చెప్పారు. అవునండి. సరే, ఇప్పుడు నేను ప్రేమించాలి అనుకుంటున్నాను అనుకోండి, డబ్బుని ప్రేమించాలి కాబట్టి నా దగ్గరికి డబ్బు రావాలి. అవును. నా దగ్గర డబ్బు ఉండాలి అంటే నేనేం చెయ్యాలి అసలు? ఇప్పుడు చూడండి, మీరు ఒక వ్యక్తి ఉదయం నుండి నైట్ మనము నిద్రపోయే వరకు ఒక వ్యక్తి ఎన్నో రకాలుగా డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది. నైట్ పడుకోబోయే ముందు ఏమనుకుంటారంటే ఈ రోజు నా అవసరాలు తీర్చినటువంటికి ఈ డబ్బుకు నేను ఈ క్షణంలో మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఆత్మసాక్షిగా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నాను అని నిద్రపోయామనుకోండి, ఏమవుతుందంటే నైట్ ఒక వ్యక్తి ఎప్పుడైతే నిద్రపోతాడో నిద్రపోయే ముందు ఒక వ్యక్తి ఏవైతే ఆలోచనలతో పడుకుంటాడో దానిని సబ్ కాన్షియస్ మైండ్ అనేది రిసీవ్ చేసుకొని తిరిగి మరుసటి రోజు మనం నిద్రపోయే ముందు ఏదైతే అనుకుంటామో దానికి సంబంధించిన రిజల్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ విధమైనటువంటి మాటలు అనుకుంటూ పడుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే మనకు డబ్బుకు సంబంధించినటువంటి వ్యతిరేక ఆలోచనలు కానీ తర్వాత డబ్బుకు సంబంధించిన ఖర్చులు కానీ మన దగ్గరకు రావు. ఓకే. ఇక్కడ కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే డబ్బును ప్రేమించాలన్నా డబ్బు మన దగ్గరికి రావాలన్నా మనమే కారణం, డబ్బు మన దగ్గరికి రాకపోవడానికి మనమే కారణం. కాబట్టి డబ్బు పట్ల మనకు ఉన్నటువంటి ఈ ఆలోచనలు ఎప్పుడైతే మార్చుకుంటామో నిజంగా అంటే ఈ డబ్బు అనేది మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.